హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. చూసారా ఈతపళ్ళు, మంచి ఈతపళ్ళు అయితే దొరికినాయి. మీకు చూపించేద్దాం ఒకసారి, మీరు కూడా చూసేస్తారు కదా అని ఇట్లా వాటర్లో వేసి శుభ్రం క్లీన్ చేస్తున్నాను. చూసారా ఈతపళ్ళు ఇప్పుడు సమ్మర్లోనే వస్తాయి. ఇవి కూడా మనకి పల్లెటూరులో గట్ల చెట్ల దిబ్బల మీద అక్కడ ఉంటాయి ఈ చెట్లు. ఇవి ఖర్జూరంతో సమానం అండి. ఈతపళ్ళు కూడా మనకి ఎడారుల్లో అక్కడ కూడా ఈత చెట్లు ఉంటాయన్నమాట. దీనికి మందులు గట్ట ఏమీ అవసరం లేదు. అవి నీళ్లు లేకపోయినా కూడా కాసేస్తాయి, పెద్ద పెద్ద గెలలు వస్తాయి. వాటిని ఇట్లా పళ్ళు తెచ్చి పండించి ఇట్లా మనకు అమ్ముతారన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇది చాలా తింటే కూడా చాలా మంచిది. పిల్లలకైతే ఎదుగుదల ఉంటుంది, రక్తపుష్టి ఉంటుందట. చాలా మంచిది. ఈత పండులో గింజ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది, గుజ్జు తక్కువ ఉంటుంది అన్నమాట. ఈతపండు చాలా చాలా మంచిది. మనకి ఎక్కడన్నా దొరికినా కూడా సంవత్సరంలో ఒక్కసారి తిన్నా కూడా ఈ పళ్ళు చాలా చాలా మంచిది. ఆ ఈత చెట్ల నుంచి కళ్ళు కూడా తీస్తారండి. ఆ కళ్ళు కూడా చాలా మంచిదంట. ఏదైనా పరిమితిగా తీసుకోవాలి, మితిమీరి తీసుకోకూడదు. ఏదైనా మెడిసిన్ లాగా కళ్ళది కూడా ఇప్పుడు పల్లెటూరులో బాగా దొరుకుతుంది. ఈత కళ్ళు, తాటి కళ్ళు ఇప్పుడు సీజన్ బాగా. ఈత పళ్ళు అయితే ఇప్పుడే వస్తాయి సమ్మర్లోనే, తర్వాత రావు మళ్ళీ. మనకి ముంజులు ఇవన్నీ వచ్చినప్పుడే ఇవి కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ తింటూ ఉంటే చాలా మంచిది. మనకి ఇయర్లీ ఒకసారి దొరుకుతాయి ఈ పళ్ళు. కార్ల మీద బండ్ల మీద వెళ్ళేటప్పుడు హైవేలో కూడా బాగా దొరుకుతున్నాయి రేగిపళ్ళు, ఈతపళ్ళు, ఇవన్నీ కూడా నేరేడు పళ్ళు లాంటివి రకరకాలవన్నీ అమ్ముతున్నారు. అవి మనకి ఎక్కడైనా కనిపిస్తే కాస్త లేట్ అవుతుంది అనుకోకుండా ఆగి మనం తీసుకోవాలి. అరుదుగా దొరుకుతాయి ఇలాంటివన్నీను. పళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా, పిప్పి పళ్ళు ఉన్నా కూడా ఇవన్నీ కూడా బాగుపడతాయంట. పిప్పి పంటలో ఉన్న పురుగులు లాంటివి అవి కూడా వచ్చేస్తాయి. ఇవి తింటూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే బాగా ఉన్నాయి. ఎక్కడ దొరికినా మీరు అందరూ తీసుకోండి, ఆస్వాదించండి. మనకి ఏ రకం పళ్ళు అయినా మనం తినే పళ్ళని మనం వదిలిపెట్టుకోకూడదు. మన ఫుడ్డులో ఇవన్నీ కూడా ఒక భాగంగా తీసుకోవాలి. సీజనల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడు దొరికే పళ్ళు కాకుండా సీజనల్ ఫుడ్ని ఎప్పుడు తెచ్చిపెట్టుకొని మనం తింటూ ఉండాలి. మన పిల్లలకి పెడుతూ ఉండాలి. ఇలా ఎక్కడెక్కడ ఏమేమి పళ్ళు దొరుకుతాయా, పూల చెట్లు దొరుకుతాయా అని వెతుక్కుంటూ ఉంటాను. నిన్న భీమవరం వెళ్తే వంతెన మీద అమ్ముతున్నారు. ఆటో ఆపి మరి ఈత పళ్ళు తెచ్చుకున్నాను. ఎందుకన్నా మంచిది, మీకు కూడా చూస్తారు కదా, మీరు కూడా హ్యాపీ అవుతారు కదా అని చిన్న వీడియో చేశాను. ఓకే అండి, మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.